మరి ఇవాళ మరణించిన ప్రతి ఒక్కరికి వాళ్ళ కుటుంబాలకు మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా క్షతగాత్రులైన వాళ్ళందరూ కూడా త్వరితగతిన మరి కోలుకోవాలని చెప్పి మరి ఆ భగవంతుతో కోరుకుంటూ మరి ఏదైతే దుర్ఘటన జరిగిందో దాన్ని పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అదేవిధంగా మరి ఈ దుర్ఘటన కారకులైన వాళ్ళందరి మీద కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ పూర్తిగా లోతట్టుగా మరి దాన్ని విచారణ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఎవరు దీనికి బాధ్యులు ఈ దుర్ఘటనకు అది తేల్చాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి భవిష్యత్తులో కూడా మరి ఇలాంటి దుర్ఘటనలు జరగకోకుండా మరి రాష్ట్ర ప్రభుత్వము మరి చర్యలు చేపట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి అదే కాకుండా చనిపోయిన ప్రతి ఒక్కరికి మరి మేమైతే ఖచ్చితంగా 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా క్షతగాత్రులైన వాళ్ళను కూడా 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తూ మరి వాళ్ళ పూర్తిగా నయమైనంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని మరి వాళ్ళకందరికీ కూడా ట్రీట్మెంట్ అందించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ నెల 28వ తేదీ ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఈరోజు ఈ రాష్ట్రాన్ని అమ్మేసే దిశలో అడుగులు పడుతున్నాయి. ప్రజల యొక్క ఆస్తులను అమ్మేదానికోసం మరి ఈ ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది. దాన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. రాష్ట్రంలో టూరిజంని మరి ఈరోజు అమ్మకానికి పెట్టడం జరిగింది. ఓర్సా లాంటి కంపెనీలకు ఈరోజు రూపాయికే 99 పైసలకే ఎకరా అమ్మే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఎలాంటి ఉపయోగం లేని ఈ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఎలాంటి ఉపయోగం లేని కంపెనీలకు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే లూలు లాంటి కంపెనీలకు వేలాది కోట్ల రూపాయల భూముల్ని వాళ్ళకు అంటబెట్టే కార్యక్రమాన్ని మరి ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఈరోజు మెడికల్ కాలేజీలు 10 మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రైవేటీకరణకు అమ్మేయాలని చెప్పి ప్రైవేట్ వ్యక్తులకు కార్పొరేట్ సంస్థలకు అమ్మేదానికోసం మరి ఈరోజు ప్రభుత్వం అడుగు ముందుకు వేయడం జరిగింది. మెడికల్ విద్యను డెవలప్ చేయాలి అనే ఒక మంచి ఆలోచనతో ఏదైతే కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి, దానికి ఒక టీచింగ్ హాస్పిటల్ ఉండాలి అని చెప్పి భావించి 17 మెడికల్ కాలేజీలు మరి కేంద్రం వద్ద శాంక్షన్ తీసుకొచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి ఇవాళ ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాను, మరి ఈ కూటమి ప్రభుత్వం యొక్క పెద్దలు మరి నారా చంద్రబాబు నాయుడు ఆయన మాటికి నేను ఈ ప్రపంచానికి పాఠాలు నేర్పిన వాడిని, నేనే గూగుల్ని స్థాపించాను, నేనే సెల్ ఫోన్ని కనుగొన్నాను, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకుడు ఆయన 40 ఏళ్ల ఇండస్ట్రీలో ఒక్కటంటే ఒక్కటి ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజీ రాష్ట్రానికి తీసుకొచ్చాడా? ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే చంద్రబాబు నాయుడు అంటేనే కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసే వ్యక్తి.
మరి మిగతా 2 మెడికల్ కాలేజీలు, ఒకటి పాడేరు, దానికి మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాడేరు మరి పులివెందులకు పర్మిషన్ రావడం జరిగింది 50 సీట్లు చెప్పున. మరి ఈ కూటమి ప్రభుత్వం మరి పులివెందుల మెడికల్ కాలేజీకు మరి ఈ జిల్లాకు పూర్తిగా అన్యాయం చేయాలని చెప్పి మరి పులివెందులకు మరి ఏదైతే ఆ మెడికల్ కాలేజ్ మేము నిర్వర్తించలేమని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లేఖ రాయడం జరిగింది. మరి మా కాడ డబ్బులు లేవు, మరి అది ఖర్చుతో కూడుకున్న పని, మేము ఆ కాలేజీ నిర్మాణాలు చేయలేము, మరి ఆ హాస్పిటల్ను మేము నిర్వహించలేమని చెప్పి చేతులెత్తేసిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. రకాల సేకరణ కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ముమ్మరంగా జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే మా కడప నియోజకవర్గంలో కూడా మరి ఈ 1,00,000 సంతకాల కార్యక్రమం ప్రతి డివిజన్లో కూడా ముమ్మరంగా జరుగుతుంది. ఖచ్చితంగా 1,00,000 సంతకాలు సేకరించిన తర్వాత మా అధినాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలవడం జరుగుతుంది. ఖచ్చితంగా గవర్నర్ గారిని కలిసి మరి ఇవాళ ఈ రాష్ట్రంలో 1,00,000 మంది మరి ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు సంతకాలు చేశారు, ఖచ్చితంగా దీన్ని అడ్డుకోండి అని చెప్పి కూడా మరి గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. పేదలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా డయాలిసిస్ చేసుకునే ప్రజలు, మరి వాళ్ళు రోగులు, డయాలిసిస్ చేసుకునే రోగులు మాత్రం వారానికి 3 సార్లు డయాలిసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటే మరి 13 రోజులుగా మరి ఈరోజు ఆరోగ్యశ్రీ ఆగిపోవడం వల్ల మరి వాళ్లకు హాస్పిటల్స్లో మరి ఆరోగ్యశ్రీ కింద వాళ్లకు డయాలిసిస్ చేసే పరిస్థితి లేదు. ఒక్కరోజు యోగా డే అని చెప్పి ఒక్కరోజు 1 గంట యోగా చేసేదానికోసం ప్రధానమంత్రిని పిలిచి సుమారుగా 350 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది 1 గంట కోసం. ప్రారంభించిన రాజధానికి పునఃప్రారంభం అని చెప్పి మరొకసారి ప్రధానమంత్రిని మరి అమరావతికి పిలిపించి 450 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మరి మొన్నటికి మొన్న ఏదో వీళ్ళు జిఎస్టీ పూర్తి స్థాయిలో తగ్గించేశామని చెప్పి గొప్పలు చెప్పుకునే దానికోసము మరొకసారి ప్రధానమంత్రిని పిలిచి మళ్ళా 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మరి అదే కాకుండా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేమి, మరి షాడో ముఖ్యమంత్రి మరి లోకేష్ బాబు అయితేమి, మరి అదేవిధంగా మన డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరి వాళ్ళ విలాసాలకు, వాళ్ళ విమాన ప్రయాణాలకు ఈరోజు 100 కోట్ల రూపాయలు మరి ప్రతి మాసం ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. మరి భవిష్యత్తులో కూడా ఇప్పుడే చెప్తున్నాం, మరి ఈ ప్రభుత్వం మరి ఈ ప్రైవేటీకరణకు ఆపకోకుండా మరి కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే కార్యక్రమం ఏదైనా చేస్తే కూడా మరి ఆ కార్పొరేట్ సంస్థలకు కూడా మేము హెచ్చరిస్తున్నాం, ఎవరు కూడా ఎంత పెద్ద కార్పొరేట్ సంస్థ అయినా మరి ఈ మెడికల్ కాలేజీలు మీరు తీసుకుంటే మాత్రం మీరు నష్టపోతారు. భవిష్యత్తులో మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అది ప్రభుత్వ పరం తీసుకుంటాం.